ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 29. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 14, 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22 నుండి 43వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకము నుండి దిగొస్తున్న దేవుని యొక్క మంచు మీ మీదను మీ కుటుంబంలోను సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఈ దినమంతా మీ హృదయాన్ని ఆనందింపచేయు దేవుడు తప్పకుండా మీరు ఆశించిన ఆ చోటుకి లేదా ఆ గమ్యానికి మీరు సాగి వెళ్తారు. ఈ మాట నేను ఇంత ధైర్యంతో మీకెందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు ఆయన మీ ఎడల ఈ కార్యమును జరిగిస్తాడని నా దృఢమైన విశ్వాసంతో నేను పలుకుచూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. మీరు యాయిరు కుమార్తెను గురించి చాలాసార్లు విని ఉంటారు. ఎన్నోసార్లు మీరు బైబిల్ చదువుతుండగా యాయిరు కుమార్తె ప్రభు ఆమెని మరణము నుండి ఎలా లేపాడో మీకందరికీ తెలిసే ఉంటుంది, మీరు చదువుకొని ఉంటారు. అయితే అంత గొప్ప అద్భుతం ఆ ఇంటిలో మన ప్రభువారు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక్క చిన్న మాట అడిగాడు, స్థలమియుడి. చాలా చిన్న మాట, కానీ గొప్ప అద్భుతాన్ని ఆ ఇంటికి తీసుకొని వచ్చింది. ఎప్పుడైతే ప్రభుకి వారు స్థలం ఇచ్చారో ఆ ఇంటిలో ఎంత గొప్ప కార్యం జరిగిందో తెలుసా? ఈ ప్రపంచంలో పేరు పొందిన నిపుణుడైన ఏ మెడికల్ డాక్టర్ కూడా ఇలాంటి కార్యాన్ని జరిగించలేడు. ఏ మనుషుడైనా ఇంత గొప్ప అద్భుతాన్ని చేయలేడు. అవతారమూర్తులు అని పిలువబడుతున్న మరి ఎవరైనా కూడా ఈ కార్యాన్ని వారు చేయడానికి వారికి సామర్థ్యం చాలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నరుడుగా ఈ భూమి మీద కాలు పెట్టి ఒక మనుష్యుడి ఇంటి ముందు నిలబడి అడుగుతున్నాడు, నాకు స్థలమియుడి. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు యాయీరు ఇంటి ముందు నిలబడి అడిగిన ఈ మాట ఈ ఉదయకాలం ఈ చిన్న ధ్యానం ద్వారా మీతో కూడా అడుగుతున్నాడు. నా బిడ్డ, నీ తలంపులలో నాకు స్థలం కావాలి, నీ నిర్ణయములలో నాకు స్థలం కావాలి, నీ ఆలోచనలో నాకు స్థలం కావాలి, నీ మనోప్రపంచంలో నీ భావ ప్రపంచంలో నాకు స్థలం కావాలి. నీవు నాకు స్థలం ఇచ్చినట్లయితే నేను నీ జీవితంలో ఒక ఉన్నతమైన అద్భుతాన్ని నేను చేస్తాను, నీ జీవితంలో జరిగిస్తాను అని ఆయన ఈ ఉదయం ఒక వాగ్దానం మీతో చేస్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఊరకనే ఎవరిని కూడా స్థలం ఇవ్వమని అడగడు. ఆయన స్థలం ఇవ్వమని అడిగాడంటే దాని వెనకాల మరొక అద్భుతమైన చరిత్ర సృష్టించబడబోతుంది అని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు యాయిరు కుమార్తె కన్ను మూసింది. ఒకవేళ ప్రభు ఆ రోజుల్లో ఆ స్థలములో కానీ లేకపోతే ఆ ఊరికి దగ్గరలో కానీ లేకుండా ఉన్నట్లయితే ఏం జరిగి ఉండేది? ఆ చిన్నదాన్ని తీసుకుని వెళ్ళి యూదా మత ఆచారం ప్రకారం, వారి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేవారు. అంతటితో ఆ చిన్నదాని చరిత్ర సమాప్తమై ఉండేది. కానీ ఆ చిన్నదాని చరిత్ర సమాప్తం కావలసి ఉండగా ఆ చరిత్రని మరలా తిరగరాశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది అలా ఆయనకి చోటు కల్పించడం ద్వారా, ఆయనకు స్థలం ఇవ్వడం ద్వారా. మరి ఈరోజు మీరు దేవునికి స్థలం ఇస్తారా? ఒకవేళ మీరు ఈ పాటికే ప్రభువారికి స్థలమిచ్చిన వారైతే మీ జీవితంలో ఇప్పటికే దేవుని హస్తం పనిచేస్తుందని మీ పక్షముగా నేను దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకని? యాయిరు ఇంటికి వెళ్ళిన ప్రభు తన మహిమను బయలుపరిచారు. ధనవంతుడైన పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళిన ప్రభు ఆ కుటుంబానికి రక్షణ తీసుకుని వచ్చాడు. మరియా మార్తల ఇంటికి వెళ్ళిన యేసు ప్రభు వారి కుటుంబంలో సంభవించిన ఆ భయంకరమైనటువంటి విషాదమును ఆనందముగా మార్చివేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రధాన అపోస్తలుడైన పేతురు గారి ఇంటికి వెళ్ళి పేతురు గారి అత్త జ్వరముతో గడగడ వణుకుతూ ఆ మంచం మీద పడుకున్నప్పుడు ఆమెను స్వస్థపరిచి ఆమె వారందరికీ పరిచర్య చేయనట్లుగా ఆమెని బలపరిచారు. ప్రభువుకు చోటిస్తే నీ జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. మీ పిల్లలు లేదా మీ ఉద్యోగం, మీ యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని మహిమ చేత ప్రభావితం చెందుతాయి. కాబట్టి ఆయన చోటు అడుగుతున్నాడు. తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో నేనును నాతో అతడును కలిసి భోజనం చేయుదుము. ఇది ప్రభుచిన వాగ్దానం. నువ్వు పిలిస్తే నీతో పాటు భోజనం చేస్తాడు, అంటే సహవాసం చేస్తాడు. తప్పకుండా ఆయన యొక్క సహవాసములో, ఆయన యొక్క సహచర్యములో ఎన్నో అద్భుతమైన మేళ్ళు మీరు పొందుకుంటారు. మరెందుకు ఆలస్యం? మోకరించి ప్రభుని అడగండి. యేసయ్యా, నీకు చోటిస్తున్నాను, నీకు స్థలం ఇస్తున్నాను, రండి ప్రభు అని ఆయనను ఆహ్వానించండి. ఈ చిన్న ప్రార్థన మీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చివేస్తుంది. అట్టి కృప ప్రభు మీకు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేము ఈ ఉదయకాలం మా జీవితంలో, మా హృదయంలో, మా మనస్సులో, మా తలంపులలో, మా ఇంటిలో మీకు చోటునిస్తున్నాం. రండి. మీరు ఉన్న ఇల్లు, మీరు ఉన్న మనుష్యుడు ప్రభువా అద్భుతమైనటువంటి మహిమతో నింపబడడం, అది పరిశుద్ధ గ్రంథములోని యాయిరు చరిత్ర ద్వారా మేము నేర్చుకుంటున్నాం. మా దేవా, ఈరోజు మా ప్రియులు మేమందరం ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మీ ద్వారా పొందుకొని ఇంకా మా విశ్వాసంలో దృఢముగా నిలిచి నడవడానికి సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.